నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నెలసరి గాడి తప్పిందా, లయ తప్పిన గుండెకు కూలింగ్ బెలూన్ చికిత్స, క్యాన్సర్ చికిత్సలు బాధాకరంగా ఉంటాయా, పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా, ఇంకా హెల్త్ టిప్స్. ఋతుచక్రం మొదలైన కొత్తలో నెలసరి గాడి తప్పి రావటం అనేది మామూలే. వయసుతో పాటు ఋతుక్రమం కూడా సర్దుకుంటుంది. అయితే కొంతమంది మహిళల్లో ఋతుచక్రం అనేది పూర్తిగా గాడి తప్పుతూ ఉంటుంది. నెలలు గడుస్తున్నా కొంతమందిలో నెలసరి ఊసే ఉండదు. మరికొంతమందిలో నెలసరి ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటుంది. నెలసరి క్రమం తప్పడానికి హార్మోన్లు మొదలుకొని జీవనశైలి వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో నెలసరి గాడి తప్పడానికి కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఋతుచక్రం స్త్రీత్వానికి సంకేతం, సంతాన సాఫల్యతకు మూలాధారం. కౌమారంలో మొదలై 50 వసంతాల వరకు కొనసాగే ఋతుచక్రం కొంతమందిలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతే, మరికొంతమందిలో మాత్రం గాడి తప్పుతుంటుంది. ఏ 2-3 నెలలకోసారి కనిపిస్తుంటుంది. కొంతమందిలో అయితే వరుసగా 3 నెలలు దాటిపోయినా నెలసరి ఊసే ఉండదు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు అమెనోరియా అని పిలుస్తారు. నెలసరి గాడి తప్పడానికి పీసీఓడీతో పాటు థైరాయిడ్ లోపాలు, యాంటీ డిప్రెషన్స్, బీపీ మందులు, పుట్టుకతోటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చిన లోపాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. సాధారణంగా ఆడవాళ్ళకి ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ అంటే మనము తెలుగులో ఋతుక్రమం అంటాము, నెలసరి అంటాము. అది కొంతమందికి ప్రతి 25 రోజులకు వస్తుంది, కొంతమందికి 30 రోజులకు వస్తుంది, 35 రోజులకు వస్తుంది. అది 3 వారాల నుంచి 5 వారాల వరకు, అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మధ్యలో కనుక వస్తే దాన్ని మేము రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. 3 వారాల కంటే తక్కువ గ్యాప్తో పీరియడ్స్ వస్తే అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. అలాగే 5 వారాల కంటే ఎక్కువ గ్యాప్, అంటే 35 రోజుల కంటే ఎక్కువ గ్యాప్తో పీరియడ్స్ వస్తే దాన్ని కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. ఇంకొకటి, పీరియడ్స్ ప్రతి నెల వచ్చినా కూడా కొంతమందికి పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది. అంటే 1వ తారీఖు బ్లీడింగ్ వచ్చి మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖే బ్లీడింగ్ అవ్వచ్చు, కానీ ఆ మధ్యలో కొన్నిసార్లు మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తుంది వాళ్ళకి. దాన్ని కూడా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అని అంటాం మేము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి చాలా కారణాలు ఉండొచ్చండి. కొన్ని కామన్ కారణాలు ఏంటంటే, ఒకటి ఎనీమియా. ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉండటం, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు. ఇంకొక కామన్ కారణం మేము చూసేది థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మనకి బాడీలో. అది సరిగ్గా లేకపోతే, దాని లెవెల్స్ మనకి సరిగ్గా లేకపోతే దానివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. ఇంకొక చాలా కామన్ కారణం మాకు ఈ మధ్య కనిపించేది పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సాధారణంగా ఆడవాళ్ళకి ప్రతి నెల అండాశయం నుంచి ఒక అండం రిలీజ్ అవుతుంది. అంటే ఓవరీ నుంచి ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. దాంతో వాళ్ళకి హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. పీసీఓడి ఉన్న ఆడవాళ్ళకి అలా రాదు. వాళ్ళ ఓవరీ చుట్టూతో ఒక ఎగ్ కాకుండా చిన్న చిన్న ఫాలికల్స్, నీటి పొడగల్లాగా చాలా వస్తాయి. దానివల్ల వాళ్ళకి హార్మోన్స్ సరిగ్గా రావు, ప్రతి నెల వాళ్ళకి అండం రిలీజ్ అవ్వదు అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇవి కాకుండా ఇంకా మేము చూసే కారణాలు ఏంటంటే, సడన్గా బరువు పెరగటం. 2-3 నెలల్లో 4-5 కిలోలు బరువు పెరిగితే సడన్గా, దానివల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. తర్వాత బాగా విపరీతంగా ఎక్సర్సైజ్ చేసి సడన్గా బరువు తగ్గటం వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. ఋతుచక్రం స్త్రీ జీవితంలో ఒక అంతర్భాగం. సుమారు 10-12 వయసులో మొదలయ్యే నెలసరి దాదాపు 30-35 పాటు కొనసాగుతుంది. గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిస్తున్న కాలంలో మాత్రమే ఋతుచక్రం కొంతకాలం పాటు ఆగుతుంది. ఇది ప్రకృతి సహజమైన ఆపుదల మాత్రమే. నెలసరి గాడి తప్పడానికి గర్భం, మాతృత్వం కారణాలు కాకుండా వేరే కారణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం మూలంగా కనిపించే పీసీఓడీని ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ పీసీఓడీతో పాటు థైరాయిడ్ లోపాలు, యాంటీ డిప్రెషన్స్, బీపీ మందులు, పుట్టుకతోటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చిన లోపాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనలు, ఇవన్నీ నెలసరిని గాడి తప్పేలా చేస్తుంటాయి. తరచూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అవసరమయ్యే శక్తి కోసం అండాల విడుదలను శరీరం ఆపేస్తుంది. ఏదైనా జరగకూడనిది జరిగినా, అడ్రినలిన్ అవసరానికి మించి స్రవించినా దాని ప్రభావం వల్ల ఈస్ట్రోజన్, పునరుత్పత్తి హార్మోన్ల స్రావాల్లో తేడాలు వస్తాయి. దీంతో ఋతుచక్రం గాడి తప్పుతుంది.
మాకు ముందు ఆడవాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా వచ్చినప్పుడు మేము వాళ్ళ వయస్సు పట్టి వాళ్ళకి ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కనుక్కొని ముందు హిస్టరీ తీసుకుంటాం. ఆ తర్వాత కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. ఆ రక్త పరీక్షల్లో వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, ఐరన్ కౌంట్ ఎలా ఉంది, అలాగే థైరాయిడ్ లెవెల్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని బేసిక్ టెస్టులు చేస్తాం. తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, అంటే పొట్ట మీద ఒక స్కాన్ చేయాల్సి వస్తుంది. దాంతో మనకి గర్భాశయం ఆరోగ్యం ఎలా ఉంది అండ్ అండాశయాల ఆరోగ్యం ఎలా ఉంది తెలుస్తుంది. కొన్నిసార్లు మాకు గర్భాశయం లోపల లైనింగ్ అంటే ఎండోమెట్రియం అంటాం దాన్ని, దాంట్లో మాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తే కొన్నిసార్లు దాంట్లోంచి ఒక ముక్క పరీక్ష తీయాల్సి వస్తుంది. ఆ ముక్క పరీక్షలో మాకు ఇదేమన్నా క్యాన్సర్ ఉందా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఈ టెస్ట్లన్నీ చాలా సింపుల్గా మేము క్లినిక్లో చేయగలిగిన టెస్ట్లు. వీటికి ఏమీ కాంప్లికేషన్స్ ఉండవు, కానీ దీనివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి అని కారణం నిర్ధారించడానికి మాకు చాలా ఉపయోగపడతాయి ఇవి. నెలసరి క్రమం తప్పడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణమే. యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు తక్కువగా ఉండే ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా పీరియడ్స్ క్రమం తప్పే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కసారిగా బరువు పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల కూడా నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంటుంది. ఏళ్ల కొద్దీ గర్భనిరోధక మాత్రల్ని వాడి ఆపేసిన తర్వాత కొంతమందిలో నెలసరి గాడి తప్పుతుంటుంది. వరుసగా 2-3 నెలల వరకు నెలసరి కనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు. కొద్ది నెలల్లోనే అంతా సర్దుకుంటుంది. అయితే చనుమొనల నుంచి పాలలాంటి తెల్లటి ద్రవం కారుతున్నప్పుడు, జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు, అవాంఛిత రోమాలు మొలుచుకు వస్తున్నప్పుడు ఋతుచక్రంలో ఏదో సమస్య తలెత్తిందని అనుమానించాలి. హార్మోన్ పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి నిర్ధారణ పరీక్షల్ని చేయించుకోవాలి. నెలసరి గాడి తప్పడాన్ని నిర్లక్ష్యం చేస్తే అది అంతిమంగా సంతాన రాహిత్యానికి, ఎముకల బోలు వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ట్రీట్మెంట్ దేనివల్ల వస్తుందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అనుకున్నాం చిన్నపిల్లలకి హార్మోన్స్ ఇంకా సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. వాళ్ళకి 1-2 సంవత్సరాలు వెయిట్ చేసి చూస్తాం, హార్మోన్స్ నార్మల్గా డెవలప్ అయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. వాళ్ళకి ఇంకేం మెడికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేమీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కానీ మిగిలిన ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక చిన్న మాత్ర ఇస్తే సరిపోతుంది. థైరాయిడ్ హార్మోన్ లెవెల్ కరెక్ట్ అయిపోతుంది. దాంతో వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. అలాగే ఎనీమియా ఉన్న వాళ్ళకి, అంటే రక్తం లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము ఫుడ్లో, అంటే ఆహారంలో ఐరన్ ఎలా పెంచాలి అనేది చెప్తాం. దాంతో కూడా వాళ్ళకి కరెక్ట్ అవ్వకపోతే అప్పుడు మాత్రలు ఇస్తాం. ఐరన్ డెఫిషియన్సీ మనం టాబ్లెట్స్ ద్వారా కరెక్ట్ చేస్తే మళ్ళీ హిమోగ్లోబిన్ లెవెల్స్ వాళ్ళకి నార్మల్ అయిన తర్వాత పీరియడ్స్ నార్మల్గానే వస్తాయి. పీసీఓడి ఉన్న ఆడవాళ్ళకి కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రమే సమస్య అయితే దానికి మేము టాబ్లెట్స్ ఇచ్చి పీరియడ్స్ని మేము రెగ్యులర్ చేయగలం. కానీ వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే జీవనశైలిలో కొన్ని మార్పులు మేము ముందు అడ్వైస్ చేస్తాం. దానివల్ల వాళ్ళకి హార్మోన్స్ రెగ్యులరైజ్ అవుతాయి. పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కనుక ట్రై చేస్తూ ఉండుంటైతే అప్పుడు వాళ్ళకి వేరే రకమైన మాత్రలు ఇస్తాం. వాళ్ళకి ప్రతి నెల అండం రిలీజ్ అయ్యేటట్టు మాత్రలు ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది. అలాగే మనకు కనుక గర్భాశయం లోపల ఒక చిన్న గ్రోత్, అంటే పాలిప్ లాంటి వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటైతే ఆ పాలిప్ని ఒక చిన్న సర్జరీ చేసి తీసేస్తాం. దాంతో ప్రాబ్లమ్స్ కరెక్ట్ అవుతుంది. కనీసం వారానికి 4 సార్లు అయినా 20 నుంచి 30 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేయటం చాలా అవసరం. రోజు కొంచెం మెడిటేషన్ కానీ, లేకపోతే స్ట్రెస్ బస్టర్స్ ఏదైనా, మీరు మ్యూజిక్ వింటారో, బుక్స్ చదువుతారో, ఏదైనా స్ట్రెస్ని రిలీజ్ చేసుకుని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకుంటూ మనం ఆరోగ్యంగా మన ఆహారము, ఎక్సర్సైజ్ చూసుకుంటే చాలా మటుకు మనం హార్మోన్స్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంచుకోవచ్చు. నెలసరి గాడి తప్పడానికి మూల కారణాన్ని తెలుసుకుంటే తేలికగానే ఋతుచక్రాన్ని తిరిగి గాడిలో పెట్టవచ్చు. హార్మోన్ల అసమతౌల్యం, పీసీఓడి ఉన్నప్పుడు వాటికి చికిత్స చేస్తే సరిపోతుంది. ఇక థైరాయిడ్ లోపాలను, బరువును అదుపులో ఉంచుకోవడమూ ముఖ్యమే. అన్నింటికి మించి ఒత్తిడికి గురవుతున్నప్పుడు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతుల సాయంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇక పండగలు, ఉపవాసాలు, ఫంక్షన్లప్పుడు నెలసరిని పదే మందుల సాయంతో కృత్రిమంగా ఆపడానికి ప్రయత్నించడం. హెల్త్ న్యూస్ మీకోసం. గుండె లయ నియంత్రణలో లేని రోగుల సమస్యను పరిష్కరించేందుకు కూలింగ్ బెలూన్ అనే సరికొత్త సాంకేతికతను హైదరాబాద్కు చెందిన ఏఐజీ వైద్యులు ఆవిష్కరించారు.
ఆరోగ్యవంతుల్లో గుండె సాధారణంగా నిమిషానికి 72 నుంచి 84 సార్లు వరకు కొట్టుకుంటుంది. దీన్నే లయగా వ్యవహరిస్తారు. అయితే గుండె కండరాల్లో ఏర్పడిన లోపాలు, వైఫల్యాల కారణంగా కొంతమందిలో గుండె వేగంగానూ లేదంటే నెమ్మదిగానూ స్పందిస్తూ ఉంటుంది. గుండె నెమ్మదిగా కొట్టుకుంటున్నప్పుడు పేస్ మేకర్ సాయంతో బయట నుంచి విద్యుత్ ప్రేరణలను అందించి వేగాన్ని పెంచుతారు. అదే గుండె వేగం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రస్తుతం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సాంకేతికతతో చికిత్సను అందిస్తున్నారు. అయితే తాజాగా కూలింగ్ బెలూన్ విధానంలో సరికొత్త సాంకేతికతను మన ముందుకు తీసుకువచ్చారు నిపుణులు. కూలింగ్ బెలూన్ చికిత్సా విధానంలో తొలుత కాలి నరం నుంచి క్యాథెటార్ని ఎడమ ధమని వరకు పంపి గుండె 3D ఇమేజ్ను రూపొందిస్తారు. ఆపై గుండె లయ దెబ్బతినటానికి కారణమైన కండరాలను గుర్తిస్తారు. అక్కడ -50 డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టించడం ద్వారా సంబంధిత కండరాల నుంచి విద్యుత్ ప్రేరణలు ముందుకు వెళ్లకుండా నిరోధిస్తారు. ఫలితంగా గుండె లయ నియంత్రణలోకి వస్తుంది. ఈ కూలింగ్ బెలూన్ చికిత్సా విధానంలో మళ్లీ గుండె లయ దెబ్బతినడం అనే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ కన్నా దాన్ని నయం చేసుకునేందుకు తీసుకునే చికిత్సలే బాధాకరంగా ఉంటాయన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కీమోథెరపీ చాలా నొప్పితో కూడుకుందని, రేడియోథెరపీని భరించడం కష్టమని అనుకుంటారు. అలాగే కణితిపై కత్తి పెడితే అది మరింతగా ఒంట్లో విస్తరిస్తుందని నమ్ముతారు. ఈ నమ్మకాలతోటే క్యాన్సర్కు వైద్యం తీసుకోవటానికి చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకాలలో నిజమెంత? క్యాన్సర్ చికిత్సలు నిజంగా అంత బాధాకరంగా ఉంటాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. పూర్వకాలంలో ఈ రేడియేషన్ మిషన్స్ అంటే కరెంటు పెట్టే విధానంలో ఉన్న పాత మెడిసిన్ ఈ మిషన్స్ వలన ఎక్కడ కరెంటు పెడితే అంటే రేడియేషన్ పెట్టినప్పుడు అక్కడ చాలా రకంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దాని మూలన విరోచన పేగులు మాడిపోవటం, చర్మంలో తేడాలు రావటం, పుండ్లు పడిపోవటం, కింద ఈ ఎక్కడ రేడియేషన్ ఇస్తే అక్కడ పుండ్లు సరిగ్గా మానకపోవటం, విరోచనాల్లో రక్తం రావటం, యూరిన్లో రక్తం రావటం, ఈ కరెంటు పెట్టిన వాళ్ళలో ఈ బొగ్గల్లో కానీ అక్కడ మండిపోయి ఆహారం తీసుకోవటం కష్టం అవటం. వీటి మూలాన ఏంటంటే పాత రేడియేషన్ మిషన్స్తో ఈ తేడా అనేది ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన లీనియర్ యాక్సలరేటర్స్ కానీ ర్యాపిడ్ ఆర్క్స్ కానీ ఇవన్నీ ఆ కొత్త మిషన్స్తో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు తగ్గినాయి. సైడ్ ఎఫెక్ట్స్ 0 అంటూ ఉండదు కాకపోతే చాలా వరకు తగ్గుదల వచ్చిందండి. అది రేడియేషన్లో ఉన్న అడ్వాంటేజ్. రెండోది కీమోథెరపీ. అంటే ఈ మందుల మూలాన కీమోథెరపీలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా మందుల్లో ఈ మందుల కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసే, అంటే మీకు చెప్పాను కదా, అన్డిజైర్డ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసే మందులు చాలా వచ్చినాయి. అందువలన వాంతులు అవ్వడానికి రాకుండా మందులు ఉన్నాయి, ఈ మంటలు రాకుండా మందులు ఉన్నాయి, ఫీవర్ రాకుండా ముందే ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అని ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వీటి రావటం వలన ఏమవుతుందంటే మనం ఇంతకుముందు క్యాన్సర్ వైద్యం అంటే జబ్బుతో చావడం బెటరా అనుకునేవాళ్ళు జనం. అట్లా కాదు, చాలా మార్పు వచ్చింది. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు ఆనందం, కానీ అదే అల్లరి శృతి మించితే భరించడం మహా కష్టం. కొంతమంది పిల్లలు అతి చురుకుగా కదులుతూ ఉంటారు. వారి నడత, మాట తీరు కూడా అలాగే ఉంటుంది. మరికొందరు మహా నెమ్మదిగా ఉంటారు. బద్ధకానికి చిరునామాగా చెప్పుకోవచ్చు. కొందరిలో పెంకితనం, మరికొందరిలో మొండితనం కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇవన్నీ పిల్లల్లో కనిపించే ప్రవర్తనాపరమైన లోపాలే అంటారు మానసిక వైద్యులు. పిల్లల్లో మానసిక సమస్యలేంటని తల్లిదండ్రులు చాలా మంది ఈ రకమైన లోపాలని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇలాంటి ప్రవర్తనాపరమైన లోపాలకు ఆదిలోని చికిత్స అందించాలని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలు, వాటిని చక్కదిద్దే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కనిపించే ప్రవర్తనాపరమైన లోపాలు ఎలా ఉంటాయి? కాండక్ట్ డిసార్డర్స్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వినిపిస్తున్నటువంటి సబ్జెక్టు. ఈ కరోనా వ్యాప్తి చెందిన తర్వాత పిల్లల్లో చాలా వరకు మానసికపరమైనటువంటి పరివర్తన వచ్చింది.
మనం పెద్దలుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వైరస్ బారిన పడకుండా ఏం చేయాలి, వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరికి ఎక్కడ ఇన్ఫెక్ట్ అయ్యారు అని చెప్పి ఈ విధంగా మనం ఆలోచిస్తుంటే పిల్లల్లో చాలా విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి. కొంతమంది పిల్లలు యాంగ్షియస్ అవుతున్నారు, బాగా యాంగ్జైటీ పెరిగిపోతుంది. కొంతమంది పిల్లలు ప్రత్యేకంగా టీనేజర్స్ యుక్త వయసులో ఉండేటటువంటి పిల్లలు టీనేజర్స్లో ఈ హార్మోనల్స్ చేంజెస్ వల్ల వచ్చేటటువంటి భావోద్రేకాలే కాకుండానే జనరల్గా నార్మల్ కంటే ఎక్కువ ఇమోషనల్గా మారిపోతున్నారు, ఎక్కువ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కోపపడుతున్నారు, ఇలా రకరకాల ఇమోషన్స్ అవుతున్నాయి, డిప్రెషన్ వస్తుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల అవనియండి, లేదంటే కంటిన్యూస్గా ఒక గ్యాడ్జెట్ ఎదురుగుంటా కూర్చోవటం అవనియండి, విపరీతమైనటువంటి చిరాకు, కోపము, ఫ్రస్ట్రేషను, తల్లిదండ్రుల మీద తిరుగుబాటుతనం, చెప్పిన మాట వినిపించుకోకపోవటం, మాకే తెలుసు అని ఎదురుదాడి చేయటం, ఈ రకమైనటువంటి ఆలోచన శైలిలో కూడా పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక గ్రూప్. ఇదివరకు ఏమనుకునేవారు అంటే తల్లిదండ్రులు పిల్లలు బయటికి వెళ్ళి నలుగురితో కలిసి, నలుగురు పిల్లలతో వెళ్ళి వాళ్ళు వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చెడిపోతున్నారు, పాడవుతున్నారు అనేటటువంటి ఒక ఇది ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసేటటువంటిది ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళకపోయినా, 4 గోళ్ల మధ్యన ఉన్నా కూడా వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి పద్ధతులు, వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు, వ్యవహారం అంతా కూడా మారిపోతుంది, డిస్ట్రక్టివ్గా అయిపోతున్నారు. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాలకు కారణాలేంటి? పిల్లలు చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చి, ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్గా ఇచ్చి, టీచర్స్తో ఆన్లైన్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్లో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఏమవుతుందంటే పిల్లలకి ఈ కంటిన్యూస్ ప్రక్రియ నడవటం ఖచ్చితంగా ఇది ఈ కష్టమైనటువంటి కాలంలో ఇది మంచి ప్రత్యామ్నాయమే, కాదనట్లేదు, ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. కానీ ఏమవుతుందంటే పిల్లలు రిసెప్టివ్ ఎబిలిటీస్, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి ఎబిలిటీస్ చాలా వరకు లిమిటెడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లల్లో యూజువల్గా ఎక్స్ప్రెషన్ ఎబిలిటీస్, అంటే టీనేజర్స్ అవనివ్వండి, చిన్నపిల్లలు అవ్వండి, చాలా వరకు ఎక్స్ప్రెషన్ ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళు పడేటటువంటి భావోద్రేకం ఏదైతే ఉంటుందో దాని గురించి బయట వివరించి చెప్పగలిగేటటువంటి కెపాసిటీ తక్కువ ఉంటుంది. అమ్మ నాకు ఈ బాధగా ఉంది, నాన్న నాకు ఇలా అనిపిస్తుంది. ఫిజికల్ సిమ్టమ్స్ చెప్తారు, నాన్న నాకు తలనొప్పి వస్తుంది, తల తిరుగుతున్నట్టుంది, అలిసిపోయాను, పడుకోవాలి, ఆకలేస్తుంది, ఇలాంటివి చెప్తారు. కానీ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ అందరు పిల్లలు చెప్పలేరు. చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే కనుక అది వాళ్ళ బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని మనం కాండక్ట్ ఇష్యూస్ అని అంటూ ఉంటాం. పిల్లల్లో మొండితనం ఎందుకు? రెబలియస్గా మాట్లాడటం, తిరగబట్టం, మాకు తెలుసు అని అంటాం, మీరు మాకు చెప్పక్కర్లేదు అని అంటాం, ఎంతకాలం మీరు కంట్రోల్ చేస్తారు అని అంటాం, మేము బయటకు వెళ్తామని ఎదురు చెప్పటం, మాస్క్ లేకుండా మేము బయటకు వెళ్తామని చెప్పటం, ఫ్రెండ్స్తో తిరుగుతాం, సినిమాకి వెళ్తాము అని చెప్పటం, ఇలాంటి రిస్కీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రులను ఎదిరించి చేసేటటువంటి ప్రక్రియ ఎక్కువైపోతుంది. మదర్ ఈజ్ వర్కింగ్ ఎట్ హోమ్, ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఎట్ హోమ్, అంతా వర్క్ ఫ్రమ్ హోమే. దాంట్లో ఏమైందంటే కనుక ఈ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఈ సాఫ్ట్వేర్ ఉండేటటువంటి సెక్టర్లో ఏమవుతుందంటే టైం లిమిటేషన్స్ లేవు. హౌస్ హెస్ బికమ్ హోమ్, హోమ్ హెస్ బికమ్ హౌస్. సో దానివల్ల ఏమైందంటే దాని మధ్యన ఉండేటటువంటి గీత చాలా సన్నబట్టడం వల్ల ఏదైతే టాలరెన్స్, పేషెన్స్ మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నామో అదే టాలరెన్స్, అదే కోపింగ్ స్కిల్స్ అనేటటువంటిది తల్లిదండ్రులు కూడా తగ్గిపోయింది. సో తల్లిదండ్రులు ఏమవుతుందంటే కనుక ఈ కాండక్ట్ ఇష్యూస్, ఈ విపరీతమైనటువంటి పిల్లల్లో ఉండే ధోరణిని డీల్ చేసేటటువంటి మార్గాలు కూడా ఈ 1.5 yearలో మారిపోయినాయి. విచిత్రం ఏంటంటే ఇది ఒక పారాడాక్స్. ఫ్యామిలీలోనే అందరూ ఉంటూ ఫ్యామిలీ టైం లేకపోవటం, వాళ్ళు ఆ కంప్యూటర్కి ఉన్నారు, వీళ్ళు ఈ మొబైల్లో ఉన్నారు, వీళ్ళు ఏమొచ్చి వంటగదిలో ఉన్నారు. సో దీనివల్ల ఏమైందంటే ఇందాక నేను చెప్పినటువంటి పేషెన్స్ అండ్ టాలరెన్స్ అనేది తగ్గిపోవటం వల్ల పేరెంట్స్ ద వే దే ఆర్ అప్రోచింగ్ ద చిల్డ్రన్ హెస్ చేంజ్డ్. పిల్లల్లో ప్రవర్తనపరమైన లోపాలని ఎలా సరిదిద్దాలి? వీ హ్యావ్ టేకెన్ అవర్ చిల్డ్రన్ ఫర్ గ్రాంటెడ్. మనం తెలియకుండానే మన పిల్లల్ని గ్రాంటెడ్ తీసేసుకున్నాం. ఏముంది, మీకు ఇల్లు ఇచ్చాము, ఏసీ పెట్టాము, కంప్యూటర్ పెట్టాము, మొబైల్ పెట్టాము, ఇంటర్నెట్కి వచ్చాము, హ్యాపీగా ఇంట్లో కూర్చొని బస్సు గిస్సు ఎక్కడో పరిగెట్టకుండా మీరు చేసుకుంటే మీకే ప్రాబ్లం, అన్ని రోజులు సెలవే కదా అని అనుకుంటున్నారు. కానీ అన్ని రోజులు సెలవే అనేటటువంటి విధంగా భావించేటటువంటి రోజులు పోయినాయి. మొదట 3 వారాలు, 6 వారాలు, 3 నెలల్లో పిల్లలు అలా ఆలోచించారు, తర్వాత అలా ఆలోచించట్లేదు. సో వాళ్ళలో వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్కి తల్లిదండ్రులుగా మనం కూడా కారణమేమో. వాళ్ళకి ఏమవుతున్నాయి, వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి. కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు, లాస్ట్ మార్చ్లో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా, వాళ్ళు ఇంటెలెక్చువల్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, కంటిన్యూస్గా ఒక గ్యాడ్జెట్ ఎదుర్కొంటా కూర్చోపెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏదో వెబ్సైట్లోకి వెళ్తున్నారు, ఏదో యాప్లు ఆడుతున్నారు, ఏదో గేమ్ ఆడుకుంటున్నారంటే కేవలం అల్లరి చేయటం గురించే వాళ్ళు అలా చేస్తున్నారా, లేదంటే వాళ్ళు ఏమైనా మానసికపరమైనటువంటి పరివర్తన వచ్చిందా. ఇది ప్రధానమైనటువంటి అండర్స్టాండింగ్ ద వేర్ ద చైల్డ్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇది లేకపోవటం వల్ల ఏమైందంటే 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అటువైపు పిల్లల్లో ఎక్స్ప్రెషన్ అనేది లేదు, ఇటువైపు పేరెంట్స్లో అండర్స్టాండింగ్ అనేది లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ 2 క్లాష్ అవుతున్నాయి.
సో కేవలం ఏమవుతుందంటే అటు ఇమోషన్ మెసేజ్ కన్వేయన్స్ అనేది లేదు. సో దానివల్ల కాండక్ట్ ఇష్యూస్ అనేది ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఇమోషనల్ ఆస్పెక్ట్ గురించి కూడా మనం పిల్లలతో కన్వే చేస్తూ మాట్లాడేటటువంటి అవసరం ఉంది. పిల్లల్లో వచ్చేటటువంటి ప్రతి కోపాన్ని తల్లిదండ్రులని వాళ్ళతో అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇన్సల్ట్ చేసేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు అని ఫీల్ అవటం అనేది తప్పు. ఎందుకంటే ఆ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ వెనకాతలు ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ కారణం గురించి మనం తెలుసుకుని మాట్లాడగలం. ఈ కాన్స్టెంట్గా పిల్లలు ఈ గ్యాడ్జెట్స్ ఎదురుగుంటా కూర్చొని నేర్చుకునేటటువంటి ప్రక్రియ విపరీతం అయిపోవటం వల్ల వాళ్ళకి ఒక రిలాక్సేషన్ యాక్టివిటీ లేదు. పేరెంట్స్ కూర్చుని ఆ రిలాక్సేషన్ యాక్టివిటీ ఏ విధంగా తీసుకువస్తే కనుక బాగుంటుంది అనేది ఆలోచించుకుని ఈ క్వాలిటేటివ్ ఫ్యామిలీ టైం అనేటటువంటిది పిల్లలకి ఎక్కువ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. నెంబర్ 4, అనవసరంగా పిల్లల్ని క్రిటిసైజ్ చేయటం, ప్రతి అంశాన్ని కామెంట్ చేయటం, లేదంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయటం అనేటటువంటి అంశాన్ని కూడా తల్లిదండ్రులు ప్రధానంగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం. పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాల్ని సరిదిద్దేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిలింగ్, బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీలు, అవసరం మేరకు మందులు వాడుకోవటం ద్వారా పిల్లల్లో ప్రవర్తనాపరమైన లోపాల్ని చక్కగా సరిదిద్దవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్నపాటి కోతలు, గాయాలు, మానని పుండ్లకు లవంగం నూనె బాగా పనిచేస్తుంది. లవంగం నూనెకి కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి గాయాలు, పుండ్లపైన నిత్యం పూస్తూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@etv.co.in కు మెయిల్ చేయండి.